నయీం కేసులో ఈడీ ఛార్జ్షీట్ 19 ఆస్తుల స్వాధీనం కొరకు కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్. యాజమాన్యాలను భయపెట్టి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు. ఇందులో పాషం శ్రీనివాస్ కీలక వ్యవహరిస్తున్నట్లు స్పష్టీకరణ అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇక నయీం కేసులో అనేక భూములు ప్రభుత్వం సొంతం చేసుకుంది. మరి ఆ భూములు ఇప్పుడు ఎక్కడున్నాయి? ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిరా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మేము గతంలో ఒక ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేసాం. ఆ ప్రాంతంలో ఏముందడా అని చెప్పేసి అంటే గతంలో నయీం కబ్జా నుండి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్థలము ఇప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలో ఆ భూమి అంతా కూడా ఒక అపార్ట్మెంట్గా మారబోతూ ఉంది. మరి దానికి అనుమతులు ఎట్లా ఇచ్చిర్రు? అనుమతులు ఎవరు ఇచ్చిర్రు? ఎందుకోసం ఇచ్చిర్రు? మరి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆన్లైన్లో ప్రభుత్వ భూమి అని చూపిస్తూ ఉంది. కానీ ప్రైవేట్ వ్యక్తులు అపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్ల మీద కట్టుకుంటూ ఉన్నారు. దానిపైన ప్రభుత్వ అధికారులు అనుమతులు ఇచ్చిర్రు. అంటే హెచ్ఎండిఏ ఇవి రేరా అప్రూవల్ ఇవన్నీ వచ్చేసినాయి. ఎట్లా అని చెప్పేసి అంటే బై నెంబర్లు వేసుకోరు, తీసుకోరు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఈడీ ఛార్జ్షీట్ అని చెప్పి చూస్తూ ఉన్నాం. గ్యాంగ్స్టర్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ నయీం అక్రమ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కీలక ముందడుగు వేసింది. ప్రివియేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం దర్యాప్తులో మొత్తం 91 ఆస్తుల నయీం కుటుంబ సభ్యులు అనుచరుల పేర్లకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆస్తుల స్వాధీనం కొరకు ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ జనవరి 21 తేదీన ఇచ్చిందంట, దాఖలు చేసింది. మరి వివరాలను హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం బుధవారం ప్రకటనలో పేర్కొంది. ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ కింద కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవచ్చని ఈడీ తెలిపింది. ఈ ఆస్తులను ఇప్పటికే అదనపు శాఖ బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద అటాచ్ చేయబడనుంది. ఈడీ వేర్వేరుగా అటాచ్ చేయలేదని పేర్కొంది. ప్రాసిక్యూషన్ కంప్లైంట్లో ఈ ఆస్తులను కేంద్ర ప్రభుత్వానికి జప్తు చేయాలని కోర్టును కోరిందని చెప్పి చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేము దాన్ని చేసుకుంటున్నాం అని చెప్పింది. మరి ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నయీం ఆస్తులపైన పడ్డది. మరి ఏం కాబోతూ ఉంది, ఎట్లా ఉండబోతూ ఉంది? నయీం ఆస్తులను ప్రభుత్వం సరే ఏదేమైనప్పటికీ నయీం బాధితులు ఉన్నారు. కత్తి మెడ మీద పెట్టి భూములు చేపించుకున్న వాళ్ళు ఉన్నారు. అరే నువ్వు భూమి చేస్తావా సస్తావా అంటే చచ్చుకుంటా భూమి చేసిండు. వీటికి ఆధారాలు ఉన్నాయి. వీటికి సమయం లేకుండా అధికారుల ఇష్టానుసారంగా అప్పుడు ఆ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ ఇది ఏమి ఉండకపోతుండే. ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని జరిగినాయి. అవన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి మన న్యాయం చేస్తారా? ఎందుకంటే చాలామంది భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది డబ్బు కోల్పోయిన ఉన్నారు అట్లాంటి గ్యాంగ్ల వల్ల. మరి కుటుంబం నుండి ఇలా ఆస్తులను జప్తు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. జప్తు చేసిన ఆస్తులు ఎవరైతే బాధింపబడ్డ బాధితులకు ఇస్తారా, లేదంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటారా? ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకుంటే బాధింపబడ్డ బాధితులు కేసులు పెట్టిరా, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాలి. నయీం బాధితులకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారు? అరే నయీం మా భూమి లాక్కుండు, మా డబ్బు లాక్కుండు అని చెప్పేసి కంప్లైంట్ చేసారు కదా, వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి కదా. చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కదా. మరి అది ఏ రకంగా వాళ్ళకు చెప్తారు? నయీం భూములు ఎవరి నుండి అయితే లాక్కుండో వాళ్ళకి అప్పచెప్తారా? అట్లా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తులు ఇప్పటికే అదనపు శాఖ బినామీ లావాదేవీల నిషేధ చట్టం కింద అటాచ్ చేయబడినందున ఈడీ వేర్వేరుగా అటాచ్ చేయలేదని పేర్కొంది. ప్రాసిక్యూషన్ కంప్లైంట్లో ఈ ఆస్తులను కేంద్ర ప్రభుత్వానికి జప్తు చేసుకోవాలని కోర్టును కోరింది. పిఎంఎల్ఏ కింద 10 మందిపై రంగారెడ్డి జిల్లా ఎంఎస్జే కోర్టులో ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పాషం శ్రీనివాస్, వసీనా బేగం, మహమ్మద్ తరేహా బేగం, మహమ్మద్ సలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయీద్ నీలోఫర్, ఫిరోజ్గమ్, అజుమ్ మహమ్మద్ అరీ వీళ్ళందరి పేర్ల మీద ఉందంట. తొలుత పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ ఖాజా నయీముద్దీన్ అలియాస్ నయీం, హసీనా బేగం, తహేరా బేగం ఇతరులపై 1988 బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం కింద కేసు నమోదైనట్లు పేర్కొంది. చర్చలకు సంబంధించిన వివరాలను అదనపు పన్ను శాఖ నుంచి ఈడీకి అందించినట్లు వెల్లడించింది. నయీం అతని అనుచరుల భయభ్రాంతులకు గురిచేసి భూములను ఆక్రమించి తమ పేర్లకు
పేర్లకు లేదా కుటుంబ సభ్యుల పేర్లకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఉన్న ఈడీ ఆరోపణలు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిసింది. కొందరు కిడ్నాప్ చేసి ప్రాణహాని బెదిరింపులతో సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు తీసుకువెళ్ళి ఆస్తుల బదిలీలు జరిపినట్లు ఈడీ పేర్కొంది. నయీంను సన్నిహితుడిగా ఉన్న పాషం శ్రీనివాస్ ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాలను సమన్వయం చేసినట్లు ఈడీ గుర్తించింది. అసలు యాజమాన్యుల నుంచి బలవంతంగా రిజిస్ట్రేషన్లు జరిపించడంలో అతను కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని పేర్కొంది. నేను అది ఖచ్చితంగా నయీం నుండి ఎవరైతే భూములు కోల్పోయారో ఖచ్చితంగా వాళ్ళకు దక్కాలని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నా. మీరేమనుకుంటా ఉన్నారు? ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ బాధితులను ఎందుకని చెప్పేసి మీరు పట్టించుకోరు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. బాధితులకు న్యాయం జరగాలి కదా అల్టిమేట్గా.